అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. చెప్పే పద్ధతి పూర్తయింది, ఇకపై చర్యలు తప్పవు. ఇంటింటి ప్రచారానికి అనుమతులు తీసుకోవాలని హెచ్చరించిన కలెక్టర్ నాగలక్ష్మి. అవినీతి నిరోధక శాఖకు చెక్కిన విజయనగరం డిప్యూటీ తహసీల్దార్. 10,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కొట్నాన శ్రీనివాసరావు. మార్చి 31 లోపు చెల్లిస్తే పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమంటున్న పుర కమిషనర్ మల్లయ్య నాయుడు. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. కోడ్ ఉల్లంఘనపై దృష్టి పెట్టి కేసులు నమోదు చేయాలని సూచించారు. నిర్లిప్తతను విడనాడాలని, ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోడ్ అమల్లోకి వచ్చి ఇప్పటికే 72 గంటలు గడువు దాటిపోయిందని, నిబంధనలు అమలు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పోలీస్ అధికారులు, ఎంసీసీ బృందాలు, ఇతర ఎన్నికల సిబ్బందితో ఎస్పీ దీపికతో కలిసి ఆమె ఈరోజు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలు చేయడంలో క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లిప్తతను ప్రదర్శిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, అసిస్టెంట్ కలెక్టర్ బి వెంకట త్రివినాగ్, డిఆర్ఓ అనిత తదితరులు పాల్గొన్నారు. పర్మిషన్ కావాలి. సో వాళ్ళు ఏమి ఇవ్వాలంటే మనకి ఏ లొకాలిటీలో తిరుగుతారు, ఏ రోజు నుంచి ఏ రోజు వరకు తిరుగుతారు, ఏ టైం టు ఏ టైం తిరుగుతారు, ఈ పర్మిషన్ ఇచ్చాకనే వెళ్ళాలి. సో క్యాంపెయినే కదా, మాకు ఇప్పుడు టైం ఉంది కదా, మేము డోర్ టు డోర్ వెళ్తామంటే కుదరదు. డోర్ టు డోర్ పర్మిషన్ దే హ్యావ్ టు మీ దగ్గర ముందే ఒక షెడ్యూల్ సబ్మిట్ చేసుకొని ఆ షెడ్యూల్ మేరకు ఇవ్వండి. లేదు వాళ్ళు షెడ్యూల్ ఇవ్వడం అంత కష్టము, మేము లాస్ట్ మినిట్ లోనే చెప్పగలుగుతామంటే కనీసం ఒక హాఫ్ డే ముందన అప్లై చేసి తీసుకోమని చెప్పండి. దట్ యూ హ్యావ్ టు ఫెసిలిటేట్. Ideally, all permission should come to you before 48 hours. But canvassing work కొంచెం అర్జెంట్ గా ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళకి ఈవెన్ 6 hours ముందు అప్లై చేసినా ఇచ్చేస్తామని చెప్పి దయచేసి కన్విన్స్ చేసి క్యాన్వసింగ్ కి కూడా పర్మిషన్ ఇవ్వాలి. డోర్ టు డోర్ వెళ్ళాలంటే కూడా పర్మిషన్ కావాలి. ఆబ్వియస్లీ వెళ్ళినప్పుడు ఎంతమంది వెళ్తారు ఏంటి ఇవన్నీ రాయించుకొని ఇవ్వాలి. దెన్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ ఎనీ పాంప్లెట్స్. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బొబ్బిలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏ సాయిశ్రీ హెచ్చరించారు. తన కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల కోడ్ పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఎక్కడ ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగినా కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు చేస్తే వెంటనే సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇంటింటి ప్రచారం చేయడానికి కూడా తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని కోరారు. ప్రతి పర్మిషన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి పొందాలన్నారు. నోడల్ అధికారులుగా అన్ని శాఖల నుంచి నియమించామని చెప్పారు. FST టీమ్స్ని కూడా టోటల్ అన్ని షిఫ్ట్స్లో కూడా దే విల్ బీ వర్కింగ్ 24/7 అండ్ ఎలక్షన్ కంట్రోల్ రూమ్ అనేది కూడా RO ఆఫీస్లో ఇప్పుడు సెటప్ చేయడం జరిగింది. సో ఆ ఎలక్షన్ కంట్రోల్ రూమ్కి కూడా ఎనీ కంప్లైంట్స్ రిలేటెడ్ టు ఎలక్షన్ ఆర్ ఎనీ క్వైరీస్ ఫ్రమ్ ద పబ్లిక్, అంటే వాళ్ళ పోలింగ్ స్టేషన్కి సంబంధించి ఆర్ వాళ్ళ ఎపిక్స్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా దే కెన్ ఆల్వేస్ అప్రోచ్ ద కంట్రోల్ రూమ్. కంట్రోల్ రూమ్ అనేది కూడా 24/7 వర్క్లో ఉంటుంది. సో మీకు ఎటువంటి డౌట్స్ ఎలాంటివి ఉన్నా కూడా యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ ద కంట్రోల్ రూమ్. సో కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చి 08944255888. సో ఇది ఇప్పుడు బొబ్బిలి కాన్స్టిట్యున్సీకి సంబంధించి కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ నెంబరు. సో ఎనీ కంప్లైంట్స్, ఎనీ వైలేషన్స్, ఎనీ న్యూస్, ఎనీథింగ్ విచ్ ఈస్ కమింగ్ టు యువర్ నోటీస్ యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ ద కంట్రోల్ రూమ్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఫ్రమ్ పబ్లిక్స్ ఎండ్ ఇవన్నీ కూడా మా నోటీస్కి తీసుకురావచ్చు. అలాగే ఇప్పుడు ప్రతి పార్టీ కూడా వాళ్ళు ఏమైనా మీటింగ్స్ కండక్ట్ చేయాలన్నా, ఎటువంటి ర్యాలీస్, క్యాంపెయిన్స్ కండక్ట్ చేయాలన్నా కూడా దే హ్యావ్ టు టేక్ పర్మిషన్స్ ఫ్రమ్ RO. సో ఇప్పుడు ఎన్కోర్ పోర్టల్ ద్వారా ఎలక్షన్ కమిషన్ అనేది మనకి ఇప్పుడు
ఆల్ ఆర్ఓస్కి సింగిల్ విండో క్లియరెన్స్, అంటే నోడల్ ఆఫీసర్ ప్రతి దానికి కూడా అన్ని నోడల్ ఆఫీసర్స్ కూడా అందులోనే ఉంటారు. సో ఆన్లైన్లో వాళ్ళు సువిధా పోర్టల్ ద్వారా క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నాక మేము ఆ నోడల్ ఆఫీసర్స్ పర్మిషన్స్ని రిక్వైర్డ్ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఆర్ఓ ద్వారా సింగిల్ విండోగా వీ విల్ బి గివింగ్ ద పర్మిషన్. ఓన్లీ ఆఫ్టర్ టేకింగ్ ద పర్మిషన్ దే ఆర్ అలౌడ్ టు డూ ఎనీ క్యాన్వాసింగ్, ఎనీ డోర్ టు డోర్ ప్రచారం ఆర్ ఎనీథింగ్, అంటే మీటింగ్ కానీ విత్ లౌడ్ స్పీకర్స్ వెహికల్స్ మీద మౌంట్ చేసుకొని వెళ్ళడం కానీ ప్రతిదీ. దేర్ ఆర్ టోటలీ 19 టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ విచ్ ఆర్ బీయింగ్ గివెన్ అట్ ఆర్ఓ లెవెల్. సో ప్రతి పార్టీ కూడా ఏదైనా ఎటువంటి క్యాన్వాసింగ్ కానీ ఎటువంటి ప్రచారం కానీ దే టేకప్ చేయాలన్నా కూడా దే హ్యావ్. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తి పన్ను, ఖాళీ స్థలంల పన్ను బకాయిలపై వడ్డీ మాఫీని చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మల్లయ్య నాయుడు తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. 2024 మార్చి 31వ తేదీలోపుగా ఆస్తి మరియు ఖాళీ స్థలంల పన్నును ఒకేసారి లేదా వాయిదాలలో చెల్లిస్తేనే వడ్డీ మాఫీ వర్తిస్తుందని పేర్కొన్నారు. గతంలో వడ్డీ చెల్లించి ఉంటే పన్నుల్లో సర్దుబాటు చేస్తామని స్పష్టం చేశారు. కావున ఆస్తి పన్నుదారులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. సుమారుగా 72,310 అసెస్మెంట్లు ఉన్నాయి. సో దీనికి కానీ డిమాండ్ 61,98 లక్షల. సో దీంట్లో ఇప్పటి వరకు మేము కలెక్షన్ చేసింది 27,77 సో మాకు ఇంకా కలెక్షన్ చేయాల్సింది ఏదైతే ఉందో సో 34,24 పెండెన్సీ ఉంది. దీంట్లో అత్యధికంగా స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్టీ సంబంధించి 10,15 ఉంది. సో ఇది పోగా ఇంకా 20 కోట్ల స్టిల్ పెండెన్సీ ఉంది. 20 కోట్లలో వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ సంబంధించి 5 కోట్లు సుమారుగా పెండెన్సీ ఉంది. ఈ 5 కోట్లు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్న ట్యాక్సెస్ అనమాట, వెహికల్ ల్యాండ్ ట్యాక్స్. సో ఆ వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ తర్వాత ఫ్లాట్స్ పర్మిషన్ కానీ అపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసేసుకొని సైమండేస్గా ఇవి కూడా నడుస్తున్నాయి. అలాంటివి తీయాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి కూడా 5,000 అసెస్మెంట్ల వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది సుమారుగా 10 కోట్ల వరకు ఉంది. సో ఇది పోగా ఇంకా 10 కోట్ల వరకు ఉంది. ఇందులో మేజర్గా ఉంది ఆర్యవైశ్య సంస్థ సంబంధించింది 1 కోటి రూపాయలు ఉంది. సో ఇలాంటి కేసెస్ కోర్టు కేసెస్ ఉన్నవి, పువ్వాడ సంబంధించిన కేసెస్ ఉన్నాయి. ఇలా కోర్టు కేసెస్లో పోగా సుమారుగా ఒక 8 కోట్లు వరకు కలెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ 8 కోట్లు వసూలు చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇంటింటికి రెడ్ నోటీసులు అది ఇవ్వడం జరిగింది. ES3 నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది. సో ప్రతి ఇంటి ఓనర్ని కూడా మా అడ్మిన్ సెక్రటరీస్ అయితే అండ్ శానిటేషన్ సెక్రటరీ అయితే అలాగే ఎమ్యూనిటీ సెక్రటరీ అయితే మొత్తం అందరి సెక్రటరీస్ కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా మా స్టాఫ్ అందరికీ కూడా ఒక్కొక్కరికి మేజర్ పొద్దులు ఏవైతే ఉన్నాయో 10 అసెస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కరికి 10 అసెస్మెంట్లు ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా ఫోన్ చేసి పబ్లిక్ సెన్సిటైజ్ చేసి మోటివేట్ చేసి ప్రభుత్వం వారు రాయితీ ఇవ్వడం జరిగింది కాబట్టి, ఇంట్రెస్ట్ వేవ్ చేయడం జరిగింది కాబట్టి అది సో వినియోగించుకోవాల్సిందిగా. సో అలాగే కోర్టు కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్టు కేసెస్ను కూడా ట్యాకిల్ చేయడం జరుగుతుంది. అలాంటి 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలు అధికారులకు సవాల్గా మారిందనే చెప్పాలి. ప్రజాప్రతినిధుల చిత్రాలు ఇందుగలడు అందులేడని సందేహం వలదు అన్న చందంగా ఎక్కడ చూసినా పలు రాజకీయ పార్టీల అధ్యక్షుల, ప్రతినిధుల, ఎమ్మెల్యేల నుంచి ముఖ్యమంత్రి వరకు ఇలా ప్రతి ఒక్కరి ముఖ చిత్రాలు ఎక్కడో ఓ చోట దర్శనమిస్తూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి ఎన్నికల నినాదం సిద్ధం పేరుతో ఉన్న బ్యానర్లు చాలా వరకు ప్రజా రవాణాకు ఉపయోగించే ఆటోలపైన, కార్లపైన దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా తమ అభిమాన హీరో అంటూ పవన్ ఫోటోలతో కూడిన ఆటోలు, అదేవిధంగా గాజు గ్లాసు, వారాహి వంటి చిత్రాలతో కార్లు, ఆటోలు కూడా ప్రజల మధ్యనే తిరుగుతున్నాయి. ఇక ప్రతి ఒక్కరికి హస్తభూషణంలా ఉన్న సెల్ ఫోన్, బ్యాక్ కవర్ల పేరుతో మొబైల్ షాపులతో పలువురు అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు హీరోల చిత్రాలు కూడా ప్రింటింగ్ చేసి ప్రదర్శనగా ఉంచడం కూడా నిబంధనల్లోకి వర్తిస్తుందా? లేదా వర్తిస్తే వాటిని నియంత్రించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో మరింత కష్టించి పనిచేయాల్సి ఉంటుందేమో చూద్దాం. Next is regarding this violations, all the FST teams ఒక violation ఏదైతే చాలా rampant గా కనిపిస్తుందో just road మీద వెళ్తే అది is these advertisements or such hoardings on
vehicles, auto seat meda different parties, it is very rampantly visible, but it is very surprising that not even a single FST has given a complaint on that. Adi ekkadi nunchi just DPO nunchi collectorate ku vache darilo kuda kanipistunayi, but none of the FST teams have flagged it. So ilanti aithe chaala rampant violations unnayo, you have to immediately bring it to the notice so that code violation cases can be registered on that. మనం ముందే చెప్పున్నాము, చిల్డ్రన్ ని ఎటువంటి ప్రచారంలో వాడకూడదు. లాస్ట్ టైం పొలిటికల్ పార్టీస్ మీటింగ్ లో వీ హావ్ గివెన్ దట్ ఇన్స్ట్రక్షన్ ఆల్సో. దెన్ ఆటోస్ ఆర్ కన్సిడర్డ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. సో ఆటో మీద, బస్సు మీద, ఇలాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద కూడా ఎటువంటి స్టిక్కర్లు, బ్యానర్లు ఇవి నాట్ అలౌడ్. వాళ్ళకి మీరు చార్జెస్ ఇచ్చి వాడు ఒప్పుకున్నా నాట్ అలౌడ్. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద స్టిక్కర్లు, బ్యానర్లు నాట్ అలౌడ్. 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్ ఏసీబీకి చిక్కిన సంఘటన విజయనగరంలో చోటు చేసుకుంది. ఓ రైతు నుంచి లంచం తీసుకున్న డిప్యూటీ తహసీల్దార్ని కార్యాలయంలోనే అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్న సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే విజయనగరం నోబుల్ నగర్ కి చెందిన మురళి అనే వ్యక్తి తన స్థలానికి సంబంధించి సర్వే నెంబర్ ఎండోర్స్మెంట్ కోసం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఆ పని పూర్తి చేసేందుకు అక్కడ పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ కొట్నాల శ్రీనివాసరావు లంచంగా 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లంచం ఇచ్చేందుకు అంగీకరించని మురళి డిప్యూటీ తహసీల్దార్ వ్యవహారంపై విజయనగరం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు డీఎస్పీ రామచంద్రరావు నేతృత్వంలో పక్కా ప్రణాళికతో దాడి చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసరావు మురళి నుంచి లంచం తీసుకోవడంతో ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి విచారణ చేపట్టారు. కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ తహసీల్దార్ను అరెస్ట్ చేసి రేపు కోర్టులో హాజరుపరచనున్నట్లుగా ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. ఈ దాడులలో సీఐ రమణతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణ, ప్రజల భాగస్వామ్యానికి కీలకంగా ఉండే యాప్లను ఎలక్షన్ కమిషన్ అందుబాటులోకి తెచ్చింది. సజావుగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజాస్వామ్య పరిరక్షణ, జవాబుదారీతనం కోసం అధికారిక యాప్లను రూపొందించింది. ఈ నేపథ్యంలో వివిధ యాప్లపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఎలక్షన్ కమిషన్ అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్లన్నీ ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్నాయి. అక్కడ నుంచి యాప్లు డౌన్లోడ్ చేసుకొని ప్రత్యేక వ్యక్తిగత ఖాతాను సృష్టించుకోవాలి. పేరు, పిన్ కోడ్, చిరునామా, ఫోన్ నెంబర్ వివరాలను అందించాలి. ముందుగా కేవైసీ యాప్ గురించి తెలుసుకుందాం. దీనిలో పోటీలో ఉన్న రాజకీయ పార్టీ అభ్యర్థుల వివరాలన్నీ ఉంటాయి. పోటీ చేసే అభ్యర్థుల నేర చరిత్రను పౌరులు తెలుసుకునేందుకు దోహదపడుతుంది. అభ్యర్థులపై ఉన్న క్రిమినల్ కేసులను బహిర్గతం చేస్తుంది. అభ్యర్థులపై వచ్చిన నేర ఆరోపణలను తెలియజేస్తుంది. నామినేషన్ల జాబితాను, ఎన్నికల విధానాన్ని యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏ నియోజకవర్గానికి ఏ అభ్యర్థి పోటీ చేస్తున్నారో కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. వాటర్ హెల్ప్ లైన్ యాప్ ఎన్నికలకు సంబంధించిన సేవలను పొందేందుకు ప్రజలకు అనుసంధానకర్తగా వాటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తోంది. దీనిలో కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చు, ఓటును సవరించుకోవచ్చు, డిజిటల్ వాటర్ స్లిప్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓటర్ల జాబితాలోని జనాభా, ఇతరుల పేర్ల వివరాలను తెలుసుకోవచ్చు, ఎన్నికలకు సంబంధించిన తాజా సంక్షిప్త సమాచారాన్ని తెలుసుకోవచ్చు, ఫిర్యాదులు కూడా చేయొచ్చు. సువిధ యాప్ రాజకీయ పార్టీలకు సంబంధించింది. ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు ఎటువంటి అనుమతుల కోసమైనా సువిధ యాప్ వినియోగించుకోవచ్చు. సువిధ యాప్ ద్వారా పొందిన అనుమతులు, వాటి ఖర్చులను అభ్యర్థులు ఖరారయ్యే వరకు సంబంధిత రాజకీయ పార్టీల ఖాతాలోని, అభ్యర్థుల ఖరారైన తర్వాత అభ్యర్థి ఖాతాలలో ఖర్చులు నమోదు చేస్తారు. వాహనాలకు మైక్ సెట్ వినియోగానికి, బహిరంగ సభలు, సమావేశాలకు, రాజకీయ పార్టీలకు సువిధ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే 24 నుంచి 48 గంటలలో అనుమతులు ఇస్తారు. సుగమ్ యాప్ ప్రచార వాహనాల నియంత్రణకు సుగమ్ యాప్ ఉపయోగపడుతుంది. అలాగే వాహనాలకు నిబంధనలకు లోబడి ఉన్నాయా లేదా అని యాప్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణ, ప్రజల భాగస్వామ్యానికి కీలకంగా ఉండే యాప్లను ఎలక్షన్ కమిషన్ అందుబాటులోకి తీసుకుని వచ్చింది. వీటన్నింటినీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
నగరంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి చేసిన అభివృద్ధి నాయకత్వానికి ఆకర్షితులై పలువురు వైసీపీలో చేరుతున్నారని వైసీపీ నగర అధ్యక్షుడు ఆసపు వేణు, ఫ్లోర్ లీడర్ ఎస్వీవి రాజేష్ అన్నారు. ఈ రోజు 50వ డివిజన్ తెలుగుదేశం జనసేన పార్టీలకు చెందిన 25 కుటుంబాల వారు వైసీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. వారందరికీ పార్టీ కండువాలను వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆసపు వేణు, ఎస్వీవి రాజేష్ మాట్లాడుతూ వైఎస్ఆర్ నగర్ అభివృద్ధికి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కట్టుబడి ఉన్నారన్నారు. తెలుగుదేశం జనసేన పార్టీలో విసిగి వేసారిన 25 కుటుంబాల వారు వైసీపీ తీర్థం పుచ్చుకోవడం అభినందనీయమన్నారు. వైఎస్ఆర్ నగర్లో 3500 చిల్లర పట్టాలు నిరుపేదలందరికీ ఇస్తే ఆ రోజు కొంతమంది నేను పట్టుకోలేమని చెప్పి కొంతమంది అమ్మేక వివిధ ప్రాంతాల వాళ్ళు కొనుక్కొని అక్కడ అందరూ నివాసం ఉంటున్నారు. వైఎస్ఆర్ నగర్కి అభివృద్ధికి ఎమ్మెల్యే కట్టుబడి ఉండటం వలన సుమారు 3 కోట్ల రూపాయలు పెట్టి ముందు డ్రైనేజ్ సిస్టాన్ని మొదలుపెట్టారు. ఈ రోజుకి చాలా ప్రాంతాల్లో డ్రైనేజీ వచ్చింది. అలాగే కరెంటు పోల్స్ లేని దగ్గర కరెంటు పోల్స్ ఏవి కావాలంటే అవన్నీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే 400 పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరికన్నా పట్టాలు కావాల్సి వస్తే అవి కూడా మేము అందుబాటులో ఉండి మీకు చేయిస్తాం. కంపల్సరీ వీరభద్రస్వామి గారు గెలుపు విజయనగరంలో ఖాయం. మీరందరూ వైఎస్ఆర్ నగరం నుండి రావడం వల్ల ఇంకా పార్టీ బలోపేతం అయ్యి మనందరం కూడా స్వామిని గెలిపించుకునే అవకాశం ఇంకా ఎక్కువ శాతంలో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఏదైతే ఈ రోజు వచ్చారో వాళ్ళందరూ కూడా పాత కొత్త కలయికలాగా అక్కడ ఉన్న పాతలు రెడ్డి గారు అవనండి, మన సంతోష్ అవనండి, రఘురాజమణి గారి అందరి నాయకత్వంలో పనిచేసి వైఎస్ఆర్ నగర్ లో రేపు మే 13 జరుగుతున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీకి మీ అందరూ కలిసి పనిచేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు చూస్తుంటే తెలుగుదేశం పార్టీ వారు ఏవో కళ్ళబొల్లు కబుర్లు కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారు. విజయనగరం అభివృద్ధి విజయనగరం ప్రజలకు తెలుసు. విజయనగరంలో ఉన్న ప్రజలు రోజు తిరుగుతున్నారు, చూస్తున్నారు. 2019 ముందు విజయనగరం నెలకొంది, 2024 విజయనగరం నెలకొంది. 5 సంవత్సరాలు కూడా నిరంతర కృషితో పనిచేసి పేద బడుగు బలగిన వర్గాలుంటూ ప్రజల్లోనే మమ్మేకమైన వ్యక్తి కోలగట్ల వీరభద్రస్వామి గారు. వారి మేమందరం కూడా కరోనా టైంలో త్యాగం చేయడం జరిగింది. మరి జనాలని గుర్తించే మాకు తర్వాత ఎన్నికల్లో 48 మున్సిపల్ కార్పొరేట్ టికెట్ సీట్లు ఇచ్చారు. మేము ఖచ్చితంగా చెప్తాం, మీలా కళ్ళబొల్లి కబుర్లు 4 గోల మీద కూర్చొని ప్రెస్లో మాట్లాడడం కాదు. మీకు సిద్ధశుద్ధి ఉంటే మీరు చేసే పని చెప్పండి, 5 సంవత్సరాలు మేము చేసే పని చెప్తాం. ఆ పనికే జవాబు మేము ఖచ్చితంగా చెప్తాం ప్రజలకి. మా పనితీరు నచ్చి మా నాయకులు తీరు నచ్చితేనే ఓట్లు వేయమని సందర్భంగా తెలియజేస్తాం తప్ప మీలా కళ్ళబొల్లి కబుర్లు ఏవి ఆడదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. శృంగవరపుకోట మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్కోట మండలం మూలబొడ్డవార పంచాయతీ మాజీ సర్పంచ్ భర్త తిరుమలరాజు సాంబరాజు ఆధ్వర్యంలో సుమారు 400 కుటుంబాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభావితులు అయ్యి వైఎస్ఆర్ పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడిలా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి భారతదేశంలోనే ప్రతి పేదవాడికి అండగా నిలబడిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, అదేవిధంగా విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి నాకు అవకాశం ఇచ్చారని అన్నారు. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి ముఖ్యమంత్రి లేరు. మనము జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే భారతదేశంలో అటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల సమస్యల్ని అజెండాగా పెట్టుకుని వెళ్తున్న ప్రత్యేకమైన ముఖ్యమంత్రి గారు మనకు ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తారు. మనం అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పాలన చూసాం. వారికి తగిన తనయుడిగా, తండ్రికి మించిన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తున్నాం. ఈరోజు అంతేకాకుండా ఇక్కడ అందరూ కూడాను ఈరోజు సామ్రాజు గారితో పాటు పెద్దలు వచ్చిన కుటుంబ సభ్యులు, అక్క చెల్లెళ్ళందరికీ, అన్నదమ్ములందరికీ మేము అందరూ ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఒక భరోసా ఇస్తున్నాం. ఏ కష్టం వచ్చినా సరే సుఖాల్లో పాలు పంచుకోలేకపోతే కానీ
కష్టం ఉందంటే ఆ కష్టానికి మేము ఉంటామని, తప్పకుండా మీ వెంటే ఉంటామని చెప్పని గట్టిగా మరి తెలియజేస్తున్నాం. ఇటు పార్టీ తరఫున అవనియండి, వ్యక్తిగతంగా అవనియండి, తప్పనిసరిగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే కార్యక్రమం మేము చేస్తామని చెప్పని ప్రభుత్వం అందిస్తున్న అనేక కార్యక్రమాలతో పాటు డెవలప్మెంట్ గురించి కూడా మీరు అందరూ కలిసికట్టుగా వస్తే ఈ ప్రాంతాల అభివృద్ధి దిశలో అడిగేయడానికి మరి ఉంటుందని ఈరోజు చాలా సంతోషం. మీరందరూ కూడా మరి వారి తాలూకా కార్యక్రమాలు నచ్చి మరి మా కలిసికట్టుగా పనిచేద్దామని వచ్చినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. పార్వతీపురం పట్టణం జగన్నాథపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. మహిళలు, యువకులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్రకు మద్దతు ఇస్తామని చెబుతున్నారు. పార్టీలోకి కొత్తగా చేరిన వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పార్వతీపురం జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే అలజంగి జోగారావుపై విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం అన్ని విధాలా కూడా పూర్తిగా విఫలమైంది. జంజావతి కాలువ కూడా ఈరోజు మరి సర్వేశ్వరరావు గారు కోరారు. కాలువ కాదు, ఆ ప్రాజెక్టుని పూర్తి చేసి విజయచంద్ర గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మన ప్రాంతానికి నీరిచ్చే పరిస్థితి కూడా ఖచ్చితంగా కల్పిస్తామని, అందులో ఏమాత్రం సందేహం లేదని కూడా మనం చేసుకుంటా ఉన్నాను నేను. మరి పాత్రలోని కోనేరు గురించి కూడా మాట్లాడారు. ఆ 40 లక్షలు కూడా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసింది. అయితే ఇక్కడ ఒక సమస్య అయితే ఉంది. ఆ చెరువుని ఏ విధంగా అక్కడ ఉన్న నీరుని తీయాలి, పూడికిని తీయాలి, చుట్టూ కూడా ఇళ్ళన్నీ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంది. దానికి కూడా పరిష్కారం మన అభ్యర్థి గెలిచిన తర్వాత దానికి కూడా ఏదో ఒకటి చేయాలని, ఖచ్చితంగా అది చేసి తీరుతామని కూడా. పూసపాటిరేగ మండలం చల్లావాణి తోట పంచాయతీలో వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. వైసీపీ సర్పంచ్ పతివాడ వరలక్ష్మి గత 15 ఏళ్లుగా సర్పంచ్గా సేవలందించిన పూసపాటిరేగ మండలం వైసీపీ నాయకులు పతివాడ శ్రీను, వార్డు సభ్యులు ఎల్లి మల్లన్న జనసేన పార్టీ అభ్యర్థి లోకం మాధవి సమక్షంలో పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా లోకం మాధవి మాట్లాడుతూ పంచాయతీలలో వైఎస్ఆర్ పార్టీ పట్టు కోల్పోతోందని, స్వచ్ఛందంగా అధికార పార్టీ నేతలు జనసేనలో చేరుతున్నారని అన్నారు. నూతనంగా పార్టీలోకి చేరిన వారు జనసేన పార్టీ ఆశయాల నినాదాలను నచ్చి స్వచ్ఛందంగా చేరినట్లు పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈ కొడుకొండ అప్పలనాయుడు చేసిన అన్యాయాన్ని తట్టుకోలేక చాలా మంది మన శ్రీనివాసరాజు గారు అలాంటి వాళ్ళు ప్రజలకు సేవ చేద్దాం అనుకున్న వ్యక్తులందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతున్నది. ఈరోజు పొద్దున్నే పతివాడ శ్రీను గారు జాయిన్ అయ్యారు, అది కూడా చెప్తారు. అలాగే సిట్టింగ్ సర్పంచ్ ఆయన తట్టుకోలేకపోయాడు. ఎలివల్స్లో అసలు చలవంతోటలో ఆయన అదే చలవంతోటలో ఆయన ప్రజలకు ఏమైనా చేద్దాము అన్నా కూడా చేయనివ్వలేదు అన్న ప్రసిద్ధ ఆయన బయటకు వచ్చాడు. అర్థమవుతున్నానమ్మా మీకు? అందుకని చెప్పి బడికొండ అప్పలని మనం 2 సార్లు అవకాశం ఇచ్చాం ఈ నియోజకవర్గంలో, ఇంకా చాలు. ఆయన 2 ఏళ్లలో చేసిన అన్యాయం, దోపిడీ చెప్తూ పోతూ ఉంటే ఒక పెద్ద పుస్తకం రెడీ అయిపోతుంది దాని మీద. అందుకని చెప్పి ఈసారికి ఆయన ఇంటికి పంపించేద్దాం. ఖచ్చితంగా మన నియోజకవర్గాన్ని కొండ కనిపిస్తే వదలడు. అర్థమైంది మీకు? కొండ కనిపిస్తే వదలడు, భూ కనిపిస్తే వదలడు, చెరువు కనిపిస్తే వదలడు. ఇది ఈరోజు పరిస్థితి, అదందరికీ తెలుసు. కాబట్టి మీరందరూ ఇంకొకసారి తప్పుని చేయనివ్వకుండా మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా జాగ్రత్తగా చెప్పండి. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో గజపతి నగరం, దత్తిరాజేరు మండలాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలతో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం మరలా అధికారంలోకి వచ్చే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య కోరారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలోకి వచ్చిన పలువురికి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం గంగచోళ్లపేంట గ్రామంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ గజపతినగరం మండలం స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల నుంచి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అందరూ ఏకతాటిపైకి వచ్చి పార్టీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకురాలు, మాజీ మంత్రి పడాల అరుణ, బీజేపీ నాయకులు దేవర ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి సేవలు చేయకూడదు. వాళ్ళు ఎలక్షన్ కలిగి ప్రతి ఇంటికి వెళ్ళి ఓటేసే పరిస్థితిని కనిపిస్తే మాకు తెలియజేయండి అని వాళ్ళు అనంతరం. అదేవిధంగా మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, జనసేన కమ్ములుగా, మనం బీజేపీ కార్యకర్తలుగా మీరందరూ కూడా ఆలస్యమైతే యువతకి నిరుద్యోగ వృత్తి కింద నెలకి 3,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 36,000 రూపాయలు ప్రతి ఇంటికి నిరుద్యోగిగా ఉంటే నిరుద్యోగ వృత్తి ఇస్తారని చెప్పండి. ఇవి మనమేమి గాలి మాటలు చెప్పట్లేదు. ఇప్పటికే భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి మన ఇంటింటికి తిరిగి మన చంద్రబాబు నాయుడు గారి సంతకంతో ఇప్పటికే మన ఇంటికి ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మన నారా లోకేష్ గారు శంకరారావు పేరు చెప్పి మన ఉత్తరాంధ్ర మొత్తం తిరిగి ప్రతి ఇంటికి కూడా క్యాలెండర్ ని మన కార్యకర్తలు వచ్చి పంపిణీ చేస్తారు. ఈ క్యాలెండర్ లో ఒకవైపు తేదీలు ఉంటాయి, మరోవైపు మనం ఇచ్చే సూపర్ 6 పథకాలు ఉంటాయి. వాళ్ళ కళ్ళ ముందు పెట్టుకోమనండి. ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి కోసం, అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ కోసం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికే ఓటు చేయాలని భారతీయ జనతా పార్టీ విజయనగరం అసెంబ్లీ కన్వీనర్ ఇమంది సుధీర్ కోరారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి 5 సంవత్సరాలు గడిచినా కేంద్రం ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోకుండా రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టారని ఆరోపించారు. వీళ్ళు వచ్చి 5 సంవత్సరాలైనా ఒక్క గుంకలంలో కానీ, సోనియానగర్లో కానీ, సార్పిల్లో కానీ వాళ్ళు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళనే ఇచ్చారు తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పేదవాడు కూడా ఇల్లు ఇవ్వలేదు అని మనందరికీ తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఒక ఇల్లనే కాదు, చాలా సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న చిలకలూరుపేట సమావేశంలో మా భారత ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు. కాంగ్రెస్ పార్టీ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ 2 కాంగ్రెస్ పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేశాయి. అందులో ఏమాత్రం అనుమానమే లేదు. గతంలో రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ మన రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేస్తే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బుల్ని విచ్చలవిడిగా ప్రజల సొమ్ముని అత్యంత దారుణంగా అందరికీ నచ్చినట్టు పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరచడమే కాకుండా రాష్ట్రానికి రావాల్సిన అనేక కంపెనీలు కానివ్వండి, అభివృద్ధి కోసం జరిగే కార్యక్రమాలు కానివ్వండి, ఏది కూడా పట్టించుకోకుండా కేవలం తన సొంత లాభం కోసం, తన ఫోటోలు ప్రచారం కోసం మాత్రమే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ జిల్లాలో ఏనుగులు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 5 ఏళ్లుగా జిల్లా నుంచి కదలకపోవడంతో రైతులతో పాటు పలు వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని గారవలసకు చెందిన
గోడలి వెంకట్రాయుడు చిరు వ్యాపారి. ఆయన గ్రామంలోని రైతుల నుంచి కూరగాయలు సేకరించి వివిధ గ్రామాల్లో సైకిల్పై తిరుగుతూ విక్రయిస్తారు. ఇంటి నుంచి పార్వతీపురం బయలుదేరిన సమయంలో ఆయనపై ఊరి శివారులో ఏనుగుల గుంపు దాడి చేశాయి. అప్రమత్తమైన ఆయన పొలాల్లోకి పారిపోగా రోడ్డుపై ఉన్న సైకిల్, కూరగాయలను ఏనుగులు ధ్వంసం చేశాయి. సైకిల్ లేకుండా జీవనం సాగించలేనని కలెక్టర్ నిశాంత్ కుమార్ కు ఆ రైతు మొరపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కొమరాడ తహసీల్దార్తో కలెక్టర్ ఫోన్లో మాట్లాడి బాధితుడికి న్యాయం చేయాలని సూచించారు. గారవలస గ్రామంలో మా ఊరు దాటాక రోడ్ టర్నింగ్లో ఏనుగుల గుంపు 4:30 అప్పుడు బయలుదేరేటప్పుడు ఏనుగుల గుంపు రోడ్డు మీద ఉండి మొత్తం అన్ని నా మీద వచ్చి కుమ్మేసి దాడులు చేసే 7 ఏనుగులు దాడులు చేసేవి. నీ సైకిల్, కూరగాయలు, మా టైర్లు ఇవన్నీ ఒగ్గేసి పారిపోయాను. పారిపోయిన తర్వాత మొత్తం సైకిల్ కుమ్మేసి మొత్తం రసరసాలు చేసి మొత్తం కూరగాయలు మొత్తం తినేసి, లేకపోతే కేవనంగా నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. మరి వెనక ముందు ఎవరు లేరు. తెల్లారి పొద్దుపోతే కూరగాయలు తీసుకెళ్ళకపోతే నాకు జనం చేరదు. నాకు ఇదే బతుకు. నాకు ముందుగా 6 ఎకరాల భూమి. దీని మీద లేకపోతే నేను చచ్చిపోయాను. అంత 7 ఏనుగుల గుంపు ఇది జరిగింది సార్. మా 4:30 అప్పుడు సార్. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చెప్పే పద్ధతి పూర్తయింది, ఇకపై చర్యలు తప్పవు. ఇంటింటి ప్రచారానికి అనుమతులు తీసుకోవాలని హెచ్చరించిన కలెక్టర్ నాగలక్ష్మి. అవినీతి నిరోధక శాఖకు చెక్కిన విజయనగరం డిప్యూటీ తహసీల్దార్. 10,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కొట్నాన శ్రీనివాసరావు. మార్చి 31 లోపు చెల్లిస్తే పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమంటున్న పుర కమిషనర్ మల్లయ్య నాయుడు. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.